తెల్లవారు సూర్యకిరణాలు కొండ ప్రాంతం గుడిసెల మీద పడుతూ ఉంటాయి. ఇది ఒక వెనకపడిపోయిన గ్రామం. అక్కడ కరెంటు లేదు, నెట్వర్క్ లేదు, ఎటువంటి ఆధునిక సౌకర్యాలు లేవు. సురేష్ గ్రామంలో అందరికంటే ఎక్కువ చదువుకున్న ఒక నిరుద్యోగి. నిద్రలో నుంచి లేచి తలుపు దాకా వచ్చాడు. నేలమీద పడి ఉన్న ఒక ఉత్తరం అతని దృష్టిని మళ్లించింది. తను ఉత్తరాన్ని తీసి వేగంగా కొట్టుకునే గుండెతో దానిని తెరిచాడు. అది ఒక ఉద్యోగం లెటర్. అది కూడా ప్యారిస్కి చెందిన కంపెనీ నుండి. సురేష్ కళ్లల్లో మొదటిసారి ఒక వెలుగు కనిపించింది. తను పరిగెడుతూ అనారోగ్యంతో ఉన్న తల్లి దగ్గరకు చేరుకున్నాడు. మంచం మీద కూర్చుని దగ్గుతూ ఉంటుంది. అమ్మా చూడు, నాకు ఉద్యోగం వచ్చింది. అది కూడా ప్యారిస్లో. కంపెనీ వాళ్ళు వీసా, పాస్పోర్ట్ ఇంకా టికెట్ కూడా పంపించారు. జీతం కూడా చాలా మంచిది. సురేష్ వాళ్ళమ్మ మౌనంగా ఉంటుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి. బాబూ, నేను నిన్ను అందుకోసమే చదివించానా? నువ్వు విదేశాలకు వెళ్ళడానికా? నేననుకున్నాను నువ్వు చదువుకొని ఊరిని మారుస్తావని. తల్లి మాటలు ఒక్క క్షణం పాటు గాలిని నిశ్శబ్దం చేశాయి. కాని సురేష్ లోపల పట్నం ఇంకా వెలుగు మీద ఆశ చాలా బలంగా నాటుకుపోయింది. చాలా ఆపమ్మా, ఈ వెనకబడిన గ్రామం ఎప్పటికీ మారదు. నేను ఈ అవకాశాన్ని వదులుకోలేను. నాకు ఆరోగ్యం బాలేదు బాబూ. నువ్వేం కంగారు పడకమ్మా, నీకు నయమవుతుంది. నన్ను వెళ్ళనివ్వు. ఈ అవకాశం నాకు మళ్ళీ దక్కదు. చాలా నచ్చచెప్పిన తర్వాత తల్లి బరువైన మనసుతో అనుమతినిస్తుంది. మరుసటి రోజు సురేష్ తన స్నేహితులు పూజ ఇంకా నకుల్తో సెలవు తీసుకుని విదేశాలకు వెళ్ళిపోతాడు. ప్యారిస్లో సురేష్ మొదటిసారి ఆధునిక ప్రపంచాన్ని స్పృశించాడు. తను మనసు పెట్టి పనిచేశాడు. కొన్ని నెలల్లోనే చాలా డబ్బు సంపాదించాడు. పట్నం పరుగులో తను ఎంత మునిగిపోయాడంటే తనకి వాళ్ళమ్మ పరిస్థితి తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఒకరోజు సాయంత్రం పనిలో సెలవు తీసుకుని ఐఫిల్ టవర్ చూడ్డానికి వెళ్తాడు. సాయంత్రం సమయం. టవర్ వెలుగుతో మెరిసిపోతోంది. ప్రపంచంలో ఉన్న వాళ్లందరూ దాన్ని చూడ్డానికి నిలబడ్డారు. ఏదో అద్భుత చమత్కారం ముందు నిలబడినట్టు. సురేష్ జనాల మధ్యలో ఉన్నాడు. కాని తన మనసులో ఏదో లోటు కనిపిస్తోంది. అసలు ఇందులో ఏముందని? ఎత్తుగా ఉంది. ఇలాంటి టవర్ను నేను మా ఊళ్ళో కూడా కట్టొచ్చు కదా. కాని మరుక్షణం తన కళ్ళు చెమ్మగిల్లాయి. తనకి వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆ వెలుగును తన గ్రామం ఎప్పుడూ కూడా చూడలేదు. అక్కడ మా గ్రామంలో కూడా ఈ వెలుగుంటే బావుంటేది. అందరూ అక్కడికే వస్తారు. అమ్మ ఎప్పుడు ఇదే మాట అంటూ ఉండేది. ఆ రోజు రాత్రి తన మనసు విరిగిపోయింది. కొన్ని రోజుల్లోనే పనిమీద తన శ్రద్ధ తగ్గిపోయింది. తల్లి జ్ఞాపకాలు, ఊరి జ్ఞాపకాలు అన్నీ తనను వెనక్కి పిలుస్తున్నాయి. మొత్తానికి సురేష్ రాజీనామా చేశాడు. భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. సురేష్ గ్రామానికి తిరిగొచ్చేసరికి తన అడుగు అక్కడే ఆగిపోయింది. ఊరు మునిగిపోయింది. పెద్ద వరద ఇళ్లను కూల్చేసింది. అందరూ కొంత దూరంగా ఎక్కడెక్కడో నివసిస్తున్నారు. ఆ దృశ్యం తన మనసును కృంగదీసింది. అదే సమయం పూజ, నకుల్ పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వస్తారు. సురేష్, నువ్వు వెళ్లిన తర్వాత పెద్ద వరదొచ్చింది. అంత అంతమైపోయింది. గవర్నమెంట్ కూడా సాయం చేయలేదు. సురేష్ కళ్ళు చెమ్మగిల్లాయి. మరి అమ్మెలా ఉంది? పూజా మాట ఆగిపోయింది. వరద నీటిలో నిన్ను తలుచుకుంటూ వెళ్లిపోయారు. మేము నిన్ను సంప్రదించడానికి ఎంతో ప్రయత్నం చేశాము. కాని కంపెనీ వాళ్లు సందేశాన్ని అందించలేదు. నీ నుండి కూడా జవాబు రాలేదు. సురేష్ ప్రపంచం అక్కడే ఆగిపోయింది. తను చాలా గట్టిగా ఏడ్చాడు. తల్లి మాటలు, ఆవిడ దుఃఖం, ఆవిడ ఎదురుచూపులు అన్నీ తనలో ఎంతో వేగంగా తిరిగొచ్చాయి. తనకనిపించింది ప్యారిస్ వెలుగు తనని గుడ్డివాణ్ణి చేసింది. సురేష్ టెంట్లలో ఉండేవాళ్లు తన ఊరి వాళ్ల దగ్గరకు వెళ్లి చూడ్డం మొదలుపెట్టాడు. వాళ్ల నిస్సహాయత, బలహీనతను మనస్ఫూర్తిగా అనుభూతి చెందాడు. ఆ తర్వాత చివరికి వాళ్లమ్మను తలుచుకొని తను ఒకసారి మళ్లీ గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏడవడం వల్ల లాభం లేదు సురేష్. సురేష్ తల పట్టుకున్నాడు. నాకిప్పుడు మా అమ్మ చెప్పిన ప్రతి మాట గుర్తుకొస్తున్నాయి. నేను ఆవిడ ప్రతి మాటను నిజం చేస్తాను. నేను ఈ ఊరికి వెలుగుని తీసుకొస్తాను. పూజ నెమ్మదిగా ఇలా అంటుంది. ఇప్పుడది సాధ్యం కాదు సురేష్. వరద ఎంత భయంకరంగా వచ్చిందంటే మనం ఈ ఊరిని ఖాళీ చేయాల్సొచ్చింది. గవర్నమెంట్ వాళ్ల నిర్ణయం అది. వాళ్ళు చెప్పేశారు ఆ ఊర్లో నివసించే అవకాశం లేదు.
అందుకనే ఇప్పుడు అందరం ఇక్కడున్నాము. ఆ మాటలు సురేష్ని మరింత కృంగదీశాయి. తనేవీ మాట్లాడలేకపోయాడు. తన మొహంలో కేవలం ఆలోచన మాత్రమే మిగిలింది. తర్వాత కొన్ని రోజుల వరకు తను తన స్నేహితులతో ఊరంతా గమనిస్తూ ఉన్నాడు. విరిగిన వస్తువులను తీయటం, మిగిలిన వస్తువులను సేకరించటం, అందరికీ ధైర్యం చెప్పటం. ఆ తర్వాత ఒకరోజు సూర్యుడి సన్నని కిరణాలు సురేష్ మొహం మీద ఒక ప్రత్యేకమైన మెరుపును చూపించాయి. నాకు ఒక ఆలోచన తట్టింది. పూజ ఆశ్చర్యపోయి ఇలా అంది. ఏమిటా ఆలోచన? నేను ప్యారిస్లో ఉన్నప్పుడు ఐఫిల్ టవర్ని చూశాను. అందులో కొత్తగా ఏమీ లేదు, కానీ అందరూ దాన్ని గొప్పగా చూశారు. నన్ను నమ్ము, అటువంటి టవర్ని మన ఊళ్ళో కూడా కట్టచ్చు. నకుల్ వెంటనే ఇలా అన్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? టవర్ కడితే మాత్రమేంటి? ఇక్కడ ఉండడానికి మాకు చోటు లేదు. సురేష్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. అదే కదా విషయం. మనం ఎటువంటి ఐఫిల్ టవర్ని కట్టాలంటే దానిమీద ఊరంతా ఉంటుంది. మన పేరు ఆ టవర్తోనే ప్రసిద్ధి చెందాలి. ఐఫిల్ టవర్ గ్రామం. సురేష్ మాటల్లో దృఢ నిశ్చయం ఉంది. తన దృఢత్వాన్ని చూసి పూజా మొహంలో కూడా నమ్మకమనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇది నీ కల అయితే మేము ఈ కలలో నీకు తప్పకుండా తోడుంటాం. సురేష్ తన ఊరి తడిమట్టిని చేతిలోకి తీసుకుంటాడు. ఆ మట్టి ఒకప్పుడు వాళ్లమ్మ అడుగులకు దారి చూపించింది. తనన్నిటికంటే ముందు ఆ మట్టిని ఎండబెట్టే ప్రక్రియను మొదలుపెట్టాడు. తను కర్రలు ఇంకా రాయి ముక్కలతో ఒక హీటర్ను తయారు చేస్తాడు. మట్టిని ఎండబెడతాడు. ఆ తర్వాత దాన్ని కట్టి బలమైన నేలను తయారు చేశాడు. అప్పుడు టవర్ బేస్మెంట్ వరద కోసం ఎదురు చూడకుండా ఉంటుంది. నిజానికి అది దాన్ని ఎదుర్కొంటుంది. ప్యారిస్లో సంపాదించిన ప్రతి రూపాయిని తను ఏమాత్రం ఆలోచించకుండా టవర్ని కట్టడానికి ఉపయోగిస్తాడు. ఇనుప జాలీలు, స్టీల్ స్టడ్స్, హై గ్రిప్ బోల్ట్స్, ఇంకా లైట్ వెయిట్ ఉన్న ఫ్రేమ్, వాటన్నిటినీ కూడా కొండ మీదకు తీసుకొస్తాడు. ఊరివాళ్లు అలసిపోయి కూర్చుంటే సురేష్ మాత్రం ఆగనే లేదు. రాత్రి పగలు ఒకటి చేసి టవర్ని నిర్మించటం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తరువాత టవర్ సగం పూర్తయ్యాక అందరూ దూరం నుంచి దానిని చూసి ఆశ్చర్యపోయారు. పూజ ఆ టవర్ని చూసి నెమ్మదిగా ఇలా అంటుంది. ఒకవేళ ఇది తయారైనా మనం దీనిపైన ఊరిని ఎలా కడతాము? ఇళ్ళు, పొలాలు ఇవన్నీ ఎలా ఉంటాయి? సురేష్ మొహంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. అంతా అవుతుంది. మన కోరిక బలమైనది అయితే, భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. టవర్ ఎత్తు రెట్టింపయ్యే కొద్దీ సురేష్ నమ్మకమూ పెరుగుతూ ఉంటుంది. తను అన్నిటికంటే పై అంతస్తులో స్టీల్ గ్రిడ్ ప్లాట్ఫామ్ వేస్తాడు. దానిమీదే లైఫ్ లాకింగ్ టెక్నిక్ ఉన్న మాడ్యులర్ ఇల్లు తయారు చేస్తాడు. తేలికైనది, బలమైనది, భూకంప విరోధి. పైన ఒక చిన్న కృత్రిమ పొలాన్ని తయారు చేస్తాడు. అక్కడ మట్టి విశేష పోర్టబుల్ బెడ్ ఉంటుంది. అందులో ఊరి విత్తనాలు పెరుగుతాయి. చివరి భాగాల్లో ఒక చిన్న చిన్న గోడౌన్లు ఉంటాయి. అక్కడ ధాన్యాన్ని దాచడానికి గాలి చొరబడని రక్షణా కేంద్రాలుంటాయి. నీళ్లను పైకి పంపించడానికి పైపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. నిజానికి కింద సోలార్ లైట్లు పెట్టడం వల్ల మొత్తం టవర్ అంతా రాత్రివేళ అద్భుతంగా మెరుస్తుంది. మొత్తానికి నిర్మాణం పూర్తవుతుంది. ఊరి వాళ్లందరూ కూడా ఒకచోట నిలబడి ఉంటారు. టవర్ వాళ్ల కళ్లల్లో చమత్కారంగా మెరుస్తూ ఉంటుంది. సురేష్, పూజ ఇంకా నకుల్ మెట్లు ఎక్కుతూ పైకి చేరుకుంటారు. వాళ్ల వెనక ఊరంతా ముసలివాళ్లు, పిల్లలు, ఆడవాళ్లు నమ్మకంతో పైకి వెళ్తారు. ఎప్పుడైతే వాళ్లు పైకి చేరుకుంటారో అప్పుడు అందరి కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. పైన ఒక నిజమైన గ్రామం ఉంది. పొలముంది, పచ్చని పైరుంది, ఇల్లు ఉన్నాయి, నీళ్ల ట్యాంకులున్నాయి, సోలార్ వెలుగుంది. ఇక గాలిలో ఊరి మట్టిలోని అదే పాత సువాసన ఉంది. పిల్లలు నవ్వుతూ పరిగెడతారు. ముసలివాళ్లు ఏడుస్తారు. ఆడవాళ్లు చేతులు జోడిస్తారు. పూజ నెమ్మదిగా ఇలా అంది. సురేష్, నువ్వు అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించావు. సురేష్ ఆకాశం వైపుకి చూస్తాడు. అక్కడ తన తల్లి కళ్ళు మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని నెలల్లోనే ఈఫిల్ టవర్ గ్రామం మొత్తం భారతదేశంలో చర్చనీయంగా మారుతుంది. పర్యాటకులు బస్సుల్లో వచ్చి టవర్ కింద భాగం నుంచి దాని చివరి భాగం వరకు ఫోటోలు తీసుకుంటారు. ఊరి పొలాల్లో తిరుగుతారు. పచ్చని పైరును చూస్తారు. ఇళ్లలో కూర్చుని టీ తాగుతారు. ఆశ్చర్యంతో అనుకుంటారు, ఇలాంటిది ప్రపంచంలోనే లేదు అని. ఊరి వాళ్ళిప్పుడు టెంట్లల్లో ఉండటం లేదు,
వాళ్ళు ఆకాశానికి దగ్గరగా నివసిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, వెలుగు, గర్వం అన్నీ కూడా వాళ్లకే సొంతం. మొత్తం ప్రపంచంలో ఆ ప్రదేశం ఒక అద్భుతమైన స్థలంగా మారింది. ఒక కూతురి ఆలోచన, ఒక తల్లి కల, ఒక గ్రామంలోని నమ్మకానికి ప్రతీక. కొన్ని రోజుల తర్వాత సురేష్ పైన నిలబడి, అమ్మా, ఇప్పుడు నీ గ్రామం చీకట్లో లేదు. అప్పుడప్పుడు కలల్లో నిజం చేసుకోవడానికి ప్రపంచాన్ని చూడక్కర్లేదు. నిజానికి మన గ్రామాన్ని మరొకసారి చూడాల్సిన అవసరం ఉంటుందంతే.